బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువకుడైన 45 సంవత్సరాల నితిన్ నబీన్ ను బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే భవిష్యత్తులో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కాబోతున్నారని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కారణం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి జేపీ నడ్డా కూడా ఒకప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి తర్వాత కొన్ని నెలలకు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారండి. అసలు నితిన్ నబీన్ ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకుందాం. నితిన్ నబీన్ వచ్చేసి బీహార్ కు చెందినటువంటి వ్యక్తి అండి. ఇతను కాయస్థ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆ కాయస్థ కులం పర్సంటేజ్ వచ్చేసి 0.6%. ఇతని తండ్రి వచ్చేసి కిషోర్ ప్రసాద్ సింహ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతని హఠన్ మరణం తర్వాత నితిన్ నబీన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడండి. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక్కసారి మంత్రిగా కూడా కావడం జరిగింది. ఛత్తీస్గఢ్, బీహార్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీకి పని చేశారండి. అందువల్ల ఆ రిజల్ట్ బట్టే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనే టాక్ వినిపిస్తుంది. అసలు మెయిన్ కారణం ఏంటంటే బీహార్ కు చెందినటువంటి ఈ కాయస్థ కులానికి సంబంధించిన నితిన్ నబీన్ ను ఎందుకు ఎంచుకున్నారంటే త్వరలో జరగబోయే బెంగాల్ ఎలక్షన్ల కోసమని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే నితిన్ నబీన్ వచ్చేసి ఆయన సామాజిక వర్గం కాయస్థ సామాజిక వర్గం అండి. కాయస్థ సామాజిక వర్గం అంటే మనకు యమధర్మరాజు తెలుసు కదండి, చిత్రగుప్తుడు లెక్కలు రాస్తారని. ఈ చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి కులమే కాయస్థ కులం అని చెప్పేసి ఒక టాక్ ఉందండి. ఈ కాయస్థ కులం వాళ్ళు మేధావులు, విద్యావంతులుగా చలామణి అవుతున్నారండి. సంబంధించిన వ్యక్తులు మేధావులు, విద్యావంతులు అడ్మినిస్ట్రేషన్ గా కొనసాగుతున్నారండి. వీళ్ళు మొఘల్ కాలంలో కూడా మంత్రులుగా పనిచేశారు. అదే విధంగా బ్రిటిష్ కాలంలో కూడా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్లుగా, అకౌంట్ ఆఫీసర్లుగా పనిచేయడం జరిగింది. ఇదే కాయస్థ కులానికి చెందిన వ్యక్తి నితిన్ ఎలక్షన్లకు నితిన్ నబీన్ కు సంబంధం ఏంటి అని ఆలోచిస్తే మనం పశ్చిమ బెంగాల్ అనగానే 2 లెజెండ్స్ గుర్తుకొస్తారండి. ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మరొకరు స్వామి వివేకానంద. వీళ్ళిద్దరు వచ్చేసి కాయస్థ కులం అండి. ఆ కాయస్థ కులానికి చెందిన వ్యక్తి నితిన్ నబీన్ ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు. రేపు జరగబోయేటువంటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో ఈ కాయస్థ కులానికి సంబంధించిన నితిన్ నబీన్ ను మరొక సుభాష్ చంద్రబోస్ అని, మరొక వివేకానంద అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులు కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అదే విధంగా స్టార్ కంపెయినర్లు, బీజేపీకి సంబంధించిన స్టార్ కంపెయినర్లు విపరీతంగా ప్రచారం చేస్తారండి. ఎందుకంటే బెంగాల్లో ఆ ఫీలింగ్ కలిగించడానికి. అందుకని నితిన్ నబీన్ ఎంపిక చేసినట్టుగా నేను బలంగా నమ్ముతున్నాను. అదే విధంగా ఈ కాయస్థ కులానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కాయస్థ కులానికి సంబంధించిన వ్యక్తి. మన భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా పనిచేసిన బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా కాయస్థ కులానికి చెందిన వ్యక్తి. అదే విధంగా జయప్రకాష్ నారాయణ కూడా సామాజిక ఉద్యమకర్త, కాయస్థ కులానికి చెందిన వ్యక్తి అండి. ఇది మొత్తం మీద బెంగాల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కాయస్థ కులానికి చెందినటువంటి యువకుడు, 45 సంవత్సరాల యువకుడు అయినటువంటి నితిన్ నబీన్ ని బీజేపీ పార్టీ త్వరలోనే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతోంది. ఇది బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ.